వెల్కమ్ టు దాత్రి. ఈ రోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ శోభ గారు. శోభ గారు, వెల్కమ్ టు దాత్రి. నమస్తే మేడం, నేటి సమాజంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది? ఎవరికి ఎక్కువ అవసరం ఉంది? చాలా ఉందండి. అంటే ఫ్యామిలీని బట్టి ఎవరికి అవసరం అంటే ఫ్యామిలీని బట్టి ఉంటుంది. మేడం, ఇప్పుడు కుటుంబాల్లో ఇదివరకు అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పడానికి. అవును. ఇప్పుడు అన్నీ కూడా చాలా చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. అప్పుడు ఇంట్లో పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు. నిజానికి వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా చెప్పగలిగే స్టేజ్లో లేరు ఇప్పుడు. అలాంటప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా అవసరం. కానీ దాని ఇంపార్టెన్స్ ఎవరికి తెలియటం లేదు ఇప్పుడు. ఎక్కడో చదువుకున్న వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనగానే కేవలం అది పెళ్లిళ్ళకి మాత్రమే సంబంధించింది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ స్టూడెంట్ కౌన్సిలర్లు అలా ఉన్నా కూడా ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. అంటే వాళ్ళ అవసరాన్ని సమాజం ఎక్కువ ఉపయోగించుకోవట్లేదు. నిజానికి ఇప్పటి సమాజానికి ఎక్కువ అవసరం ఉంది. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలకి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుందామని అటు తల్లిదండ్రులకి ఉండట్లేదు, పిల్లలకైతే ఆలోచన కూడా రాదు. నిజమే మేడం. అంటే మీ దగ్గరికి ఎక్కువ ఏ సమస్యతో వస్తారు మేడం? నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వివాహాలు, తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దాని రిలేటెడే వస్తారు. కాకపోతే స్టూడెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడా వస్తారు పేరెంట్స్ కొంతమంది. చాలా కేసులు స్టూడెంట్ రిలేటెడ్ కూడా వచ్చాయి నా దగ్గర. ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ మీదే ఎక్కువ నేను దృష్టి పెడతాను. కానీ ఈ స్టూడెంట్స్ వచ్చినప్పుడు కూడా చాలా చేస్తూ ఉంటాం అనమాట కౌన్సిలింగ్. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల సమస్యను తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు పిల్లలేమో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పేరెంట్స్ వాళ్ళ లోకం వాళ్ళది, వాళ్ళు డబ్బే సంపాదించుకుంటున్నారు. పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లలు అసలు మమ్మల్ని పట్టించుకోకుండా సెల్ ఫోన్లు వాడుతున్నారు, అలా ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ గ్యాప్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? మీరు గమనించినవి ఏంది? వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ మీరు ఎలా ఇచ్చారు? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక తండ్రి తన 10th క్లాస్ చదివే అమ్మాయిని తీసుకొని వచ్చారు నా దగ్గరికి. ఏంటంటే అసలు ఆ అమ్మాయి మాట్లాడడం మానేసింది ఇంట్లో. ఆ అమ్మాయి 8th 9th వచ్చాక ఆమెకు ఒక తమ్ముడు పుట్టాడు. సో ఆ ముందు నుంచి అమ్మాయిలో మార్పు వచ్చింది. ఇంకా తమ్ముడు పుట్టాక చాలా మార్పు వచ్చేసింది. చదువులో ఫస్ట్ క్లాస్లో చదివే అమ్మాయి కాస్త చదువులో వెనకబడిపోయింది. అది చదివేది కూడా కార్పొరేట్ స్కూల్లో. మళ్ళీ తండ్రికి అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అయిపోయిందని చెప్పేసి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి స్కూల్లో ఒక టీచర్తో చాలా చనువుగా ఉంటుందని తెలిసింది. ఒక మేల్ టీచర్తో ఆ అమ్మాయి బాగా తిట్టారు, స్కూల్ మాన్పించేసి అన్ని చేసి నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, తల్లి తండ్రి ఆ పుట్టిన బిడ్డ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేసి అంతకు ముందులా వాళ్ళ నాన్న అమ్మాయి దగ్గర కూర్చుని మాట్లాడట్లేదు, చదివించడం లేదు. ఈ తేడాలన్నీ కూడా అమ్మాయిలో బాగా మనసులో పడిపోయి స్కూల్లో ఎవరు అభిమానం చూపిస్తున్నారు? ఆ టీచర్. సో ఆయనకి మెల్లిమెల్లిగా దగ్గర అయింది. ఆ టీచర్లు కూడా ఏజ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎట్లా ఉంటారో మనకు తెలుసు. ఈ పరిస్థితిని అతను కూడా కొంత అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. దాంతో ఈ అమ్మాయితో ప్రేమ దోమ అని మొదలుపెట్టాడు. సో ఇదంతా అర్థమయ్యాక తల్లిదండ్రులు కూర్చోబెట్టి తప్పంతా మీదే, మీరు మీ అమ్మాయిని ముందు మానసికంగా రెండో బిడ్డకి తనకు తమ్ముడు పుడతాడంటే 10th క్లాస్ టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఎవరికి కొంచెం యాక్సెప్టెన్స్ ఉండదు. దానికి అమ్మాయిని ప్రిపేర్ చెయ్యాలి. అది చెయ్యలేదు. చెయ్యకపోగా అమ్మాయిలో వచ్చిన మార్పు కూడా ఆమెనే తప్పు పట్టారు. మళ్ళా ఇదంతా చెప్పి మళ్ళీ అమ్మాయిని వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఇది అంటే అప్పుడు వాళ్ళ తండ్రి మళ్ళీ అమ్మాయితో మాట్లాడి వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ అమ్మాయిని సరైన ట్రాక్లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీకే అర్థమైంది కదా. ఇప్పుడు పిల్లలలో ఎప్పుడు కూడా పిల్లలలో ఏ తప్పు ఉండదు. అంటే మౌల్డ్ చేయిస్తాం మనం, పేరెంట్సే మౌల్డ్ చేస్తారు వాళ్ళని. సో పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటారు. వాళ్ళు ఏ మార్గంలో తీసుకెళ్తున్నారో ఆ మార్గంలోనే వెళ్తారు కదా. ఇప్పుడు మన పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నాం, ఎవరు ఇస్తున్నారు? పిల్లలకి మనమే ఇస్తున్నాం. పిల్లలు గోల చేస్తున్నారంటే వాళ్ళకి సెల్ ఫోన్ గురించి ఎందుకు తెలిసింది అసలు? ఆ తెలిసినప్పుడు మనం వాళ్ళకి ఆ సెల్ ఫోన్ వల్ల కలిగే మంచి ఏంటి చెడు ఏంటి చెప్తున్నామా? చెప్పట్లేదు. మనం ఏదో ఉద్యోగం చేస్తూ మన బిజీలో మనం ఉంటూ వాళ్ళకి దాని మీద ధ్యాస వెళ్ళిపోయేలాగా ఓకే ఒక సెల్ ఫోన్ కొనిస్తే మనం కూడా చూస్తాం. చిన్నపిల్లలకి సెల్ ఫోన్ వెంటనే ఇస్తాం. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు వెంటనే ఏడుపు ఆపేస్తారు. ఇది వరకు బొమ్మలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయిపోయి చేతులు కాలితే గానీ పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. అది సో మొత్తానికి ఇక్కడ ఏదైతే తల్లిదండ్రుల నుంచి మిస్ అయిపోతున్నారు ప్రేమని, సో అది వేరే విధంగా డైవర్ట్ అయ్యి అది ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పేరెంట్స్ నిజంగా వాళ్ళ పిల్లలు ఏం అడిగితే అది ఇచ్చేయాలని చెప్పి
ఇప్పుడున్న యూత్కి, ఈ ప్రజెంట్ జనరేషన్కి వాళ్ళకి ఖరీదైన కార్లు, బైకులు, అసలు స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ కూడా 14 to 16 years ఆ గ్యాప్లోనే వాళ్ళకి స్పీడ్ బైక్స్, మోటార్ బైక్స్ ఇవన్నీ ఇవ్వడం చేస్తున్నారు. దీన్ని వీళ్ళు కూడా, పిల్లలు కూడా దాన్ని ఓవర్ ఫ్రీడమ్ తీసుకొని ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ అంతా కూడా మైనస్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పేరెంట్స్ కానీ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అంటే డబ్బున్న వాళ్ళ తీరంతా ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు నా చిన్నతనంలో అయితే నేను మా ఫాదర్ని ఒక సైకిల్ కొనమని అడిగితే కూడా, నీకు సైకిల్ కొన్నా కూడా నువ్వు నడపలేవు అంటే, ఎందుకు నడపలేవు, నేను బాగా నడుపుతాను, రోడ్ల మీద అంతా వెళ్తానంటే కూడా నువ్వు బాగా నడపచ్చు, కానీ వెనక నుంచి వచ్చేవాళ్ళు, పక్క నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు సరిగ్గా నడపరు కదా, దానివల్ల కూడా మనకే కదా ప్రమాదం అని చెప్పేవాళ్ళు. అంటే మనం సరిగ్గా నడిపితే చాలు, పక్క వాళ్ళు కూడా సరిగ్గా నడపాలి. ఇప్పుడు అసలు ఆ స్పృహ ఎవరికీ ఉండట్లేదు. డ్రైవింగ్ అనేది వస్తే చాలు, దానికి ఇంకా ఏజ్ లేదు. 10 ఏళ్ల పిల్లవాడి నుంచి మెల్లిగా స్కూటీలో వేసుకుని బయలుదేరుతున్నారు. ఇక పేరెంట్స్కి అంటే ఒక మురిపం లాగా అయిపోయింది. ముఖ్యంగా డబ్బులున్న వాళ్ళైతే పిల్లలకి ఫస్ట్ సెల్ ఫోన్లు ఇస్తారు, కార్లు ఇస్తారు, వాళ్ళు ఏది అడిగితే అది. ఇంకా వాళ్ళ అలవాట్లు కూడా ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఒక రకంగా పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్ అవి అయిపోయి, తర్వాత బిజినెస్ ఫ్యామిలీస్ అయ్యి, వాళ్ళకి విపరీతంగా డబ్బు వస్తుంది కానీ దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఇంకా పిల్లలు ఏది అడిగితే అది, కోరితే ఏదైనా కొండ మీద కోతిని తెస్తామన్నట్టు ఇంకా వాళ్ళ బర్త్డేలకి అట్టహాసంగా వాళ్ళు ఎక్కడైనా జరుపుకొని, వాళ్ళు ఏమైనా చేయని, ఏం తప్పు జరిగినా కూడా మనం డబ్బుతో దాన్ని కప్పెట్టచ్చు అనే ఒక ధీమా ఈ డబ్బున్న వాళ్ళల్లో పెరిగిపోతుంది. ఇది సమాజానికి చాలా ప్రమాదకరమైన ధోరణి. దీనివల్లే ముఖ్యంగా సమస్యలు, ఈ యాక్సిడెంట్స్, ఈ పిల్లలు చిన్న వయసులో చేసే యాక్సిడెంట్స్, దీనివల్ల అనేక కుటుంబాలు వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మనం హైదరాబాద్లో ఒక 4 ఏళ్ల క్రితం ఒక చిన్న పిల్ల వాళ్ళ చుట్టాలతో కలిసి వస్తుంటే, మన చట్నీస్ హోటల్ దగ్గర ఇక్కడ ఒక అతను తాగి నడుపుతూ ఆ చిన్న పాప, ఆ కారు వెళ్ళి ఇంకో కారు మీద పడి చిన్న పాప చచ్చిపోయింది. వాళ్ళు ఈ రోజుకి కూడా దాని నుంచి తేరుకొని ఉండరు. ఎందుకంటే ఒక చావు అనేది, ఒక చిన్న పాప వాళ్ళ ఇంట్లో అందరికీ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పాప వాళ్ళ కళ్ళ ముందు అట్లా పోతే ఆ కుటుంబం మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మొన్న ముంబైలో జరిగిన యాక్సిడెంట్ కేసు తీసుకుంటే, వాళ్ళు ఏం తప్పు చేయలేదు. వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చిన్న చేపల బిజినెస్ చేసుకునే వాళ్ళు పొద్దున్న తెల్లవారుజామున లేచి వాళ్ళు చేపలు తెచ్చుకుందామని వెళ్ళొస్తుంటే తప్ప తాగి తెల్లవారుజామున వస్తూ కారులో ఇష్టం వచ్చినట్టు నడిపి ఆ మహిళ ప్రాణం తీసుకున్నాడు అతను. అంటే దీన్ని మనం ఎట్లా, పైగా అతన్ని కాపాడడానికి అక్కడ రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఎంత తాపత్రయపడ్డారంటే, అతను ఒక రాజకీయ నాయకుడు కొడుకట, ఇంకా అతన్ని వెంటనే తారుమారు చేసేసి సాక్ష్యాలు. అంటే ఎటువంటి పెంపకాన్ని ఇస్తున్నాం మనం పిల్లలకి, ఏం సందేశాన్ని ఇస్తున్నాం? ఇప్పుడు డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే దాన్ని మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరం. రేపు పొద్దున్న అసలు ఇంకా వాళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు కూడా ఉండరు. దీని నుంచి అసలు సమాజం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి, కానీ ఎవ్వరు దీని మీద దృష్టి పెట్టట్లేదు. చిన్న ఇప్పుడు సపోజ్ మనం ఈ డ్రగ్స్ అవి ఈ మధ్య చేస్తున్నారు కదా, డ్రగ్స్ అని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మొన్న వాళ్ళు చేస్తే ప్రతి కాలేజీలోనూ డ్రగ్స్ వాడుతున్నారని తెలిసింది. దాని మీద ఒక డ్రైవ్ లాగా తీసుకొని గవర్నమెంట్ చేసినప్పుడు, మరి అది తప్పు అయినప్పుడు, మరి మద్యపానం ఎందుకు తప్పు కాదు? మద్యాన్ని గవర్నమెంటే ప్రోత్సహిస్తూ దాని మీదే వచ్చే ఇన్కమ్ మీదే ఆధారపడుతూ అలా చేయకూడదు కదా. తప్పు ఏదైనా తప్పే. నువ్వు సిగరెట్ తాగు, డ్రింక్ తాగు, డ్రగ్స్ తీసుకో, కానీ తప్పు, శిక్ష పడుతుంది, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వాలి కదా ప్రభుత్వాలు. ఆ దిశగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు? ఏమీ జరగటం లేదు. ఫలితంగానే ఇటువంటి కుటుంబాల్లో, కొన్ని యాక్సిడెంట్లకు గురైన కుటుంబాల్లో అసలు కొంతమంది కోలుకోలేకపోతున్నారు. వాళ్ళకి కన్ను మూసినా తెరిచినా అదే కనిపిస్తుంది. అసలు ఊహించని ప్రమాదాలు ఇవన్నీ కూడా, నిర్లక్ష్యం, అదే మద్యం. సో ఖచ్చితంగా పెంపకం మారాలి, ఆ దిశగానే ఉండాలి ఎప్పుడు కూడా. సో ఆ చర్యలు తీసుకోవాలి. చూశారు కదా శోభ గారు ఇచ్చినటువంటి సజెషన్స్. కౌన్సిలింగ్ అనేది ఎంత అవసరం పిల్లలకి, తల్లిదండ్రులకి అన్నది. కాబట్టి మీకే సమస్యలు ఉన్నా మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ని చదివి మీ సమస్యల గురించి శోభ గారితో చర్చిస్తాను. సో కీప్ వాచింగ్ ధాత్రి టీవీ.